Hello everyone, this is Ravali from Career Coach. On 25th February 2026, PM Modi conferred with Israel Speaker of the Knesset Medal. So let's see the event as well as about the medal. సో ఈవెంట్ అయితే చూసారు. నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది స్పీకర్ ఆఫ్ ది కన్సెట్ మెడల్. సో ఫస్ట్ కెన్సెట్ అంటే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆర్ గ్యాదరింగ్. సో ఈ మెడల్ దిస్ మెడల్ ఈస్ గివెన్ బై ద స్పీకర్ ఆఫ్ ది ఇజ్రాయెల్ పార్లమెంట్ అన్నమాట. మరి దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇది హైయెస్ట్ పార్లమెంటరీ హానర్, సివిలియన్ అవార్డ్ కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ది హైయెస్ట్ పార్లమెంటరీ హానర్. సో నెక్స్ట్ అసలు సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ కంట్రీతో డిప్లొమాటిక్ రిలేషన్ ని స్ట్రెంథన్ చేసిన లీడర్స్ కి ఈ మెడల్ అయితే ఇస్తారు. మరి వాట్ ఈస్ ది స్పెషాలిటీ అబౌట్ పిఎం మోదీ? సో హీఈస్ ది ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు రిసీవ్ దిస్ మెడల్. ఓకే, సో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకున్నారు. సో నౌ లెట్స్ సి లైక్ వాట్ ఆర్ ది డిఫరెంట్ హానర్స్ గాట్ టు పిఎం మోదీ ఇన్ డిఫరెంట్ లైక్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అన్నమాట. సో చూడండి 2025 అండ్ 2026 లో వచ్చిన ఆనర్స్ అండ్ మెడల్స్ అండ్ అవార్డ్స్ అయితే ఇచ్చాను. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. సో యూ నోట్ డౌన్ దీస్ పాయింట్స్ అండ్ ఆల్సో ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామినేషన్. నౌ లెట్స్ సి ఎంసీక్యూ. ఓకే, ఎంసీక్యూ చూద్దాం ఈ టాపిక్ రిలేటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, with reference to the speaker of the Knesset medal, consider the following statements. So statement 1, it is the highest civilian award of Israel. Statement 2, it is conferred by the speaker of the Knesset. Statement 3, it is awarded to the individuals for strengthening Israel's international relations and supporting democratic values. So ఆప్షన్స్ అయితే ఇచ్చాను, క్వశ్చన్ ఇచ్చాను. సో ఇంతకు ముందే టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ జస్ట్ నీడ్ టు ది answer the question by studying the topic. Okay, and thank you very much. Subscribe to our channel for more such valuable information. Thank you. Bye.